హాయ్, ఎలా ఉన్నారు? అమ్మ కథ చెప్పు ఛానల్కి తిరిగి స్వాగతం. ఈరోజు మీకోసం ఎంతో సరదాగా ఉండే చింటూ అనే 7 సంవత్సరాల అబ్బాయి కథను చెప్పబోతున్నాను. ఈ కథను ప్రారంభించే ముందు ఇప్పటి వరకు మీరు అమ్మ కథ చెప్పు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథ ప్రారంభిద్దాం. చింటూ ఎంతో తెలివైన 7 సంవత్సరాల అబ్బాయి. అందరూ చిన్నపిల్లల్లాగానే చింటూ కూడా తనకి కొత్తగా ఏం కనిపించినా దాని గురించి పూర్తిగా తెలుసుకోకుండా నిద్రపోడు. అందరినీ అస్తమాను ప్రశ్నిస్తూనే ఉంటాడు. చింటూ తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగం చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రతిరోజు ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్ళి తిరిగి సాయంత్రం ఇంటికి వస్తారు. కాబట్టి చింటూకి స్కూల్లో ఎక్కువ సెలవులు ఎప్పుడు వచ్చినా చింటూని వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఇంట్లో వదిలేస్తారు. ఎప్పటిలాగానే ఈసారి కూడా చింటూకి పరీక్షలు అయిపోయాక సెలవులు వస్తాయి. చింటూని వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఇంట్లో వదలడానికి వాళ్ళ అమ్మ తీసుకుని వెళ్తుంది. చింటూకి వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అక్కడ తను ఏం చెప్తే అదే జరుగుతుంది. చింటూని ఆపేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. చింటూ వాళ్ళ అమ్మ చింటూని అక్కడ వదిలేసి తిరిగి తన ఊరికి వెళ్ళిపోతుంది. ఇక తనని ఆపేవాళ్ళు ఎవ్వరూ లేకపోవడంతో చింటూకి గోల్డెన్ డేస్ మొదలయ్యాయి. వాళ్ళ అమ్మ వెళ్ళిపోగానే చింటూ తన తాతయ్య దగ్గర కూర్చుని, తాతయ్య, రేపటి నుండి ఏం ఆడుకోవాలో ఇప్పుడే ప్లాన్ చేసుకుందాం అని అంటాడు. అప్పుడు వాళ్ళ తాతయ్య మరియు చింటూ కలిసి రోజు ఏమేమి ఆటలు ఆడుకోవాలో టైం టేబుల్ వేసుకుంటారు. అప్పుడు చింటూ వాళ్ళ తాతయ్యని మధ్యలోనే ఆపి, రోజు ఇంట్లోనేనా, బోరు కొడుతుంది, బయటకి ఎక్కడికైనా వెళ్దాం అని అంటాడు. అప్పుడు వాళ్ళ తాత, సరే అయితే, ఇక్కడ ఒక ప్రదేశం ఉంది, అది నువ్వు ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు, రేపు నిన్ను అక్కడికి తీసుకుని వెళ్తా అని చెబుతాడు. వెంటనే చింటూ, మన ఊళ్ళో నేను చూడని ప్రదేశం ఏముంది, ఏంటది చెప్పు అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ తాత, అది సర్ప్రైజ్, రేపు చెప్తా అని చెప్పినా వినిపించుకోకుండా చింటూ ఇప్పుడే చెప్పమని మారం చేస్తాడు. అప్పుడు వాళ్ళ తాత, ఇక్కడికి కొంచెం దూరంలో ఒక జలపాతం ఉంది, అది చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. అది చూడడానికి మనం కొద్దిసేపు ఒక నదిలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కానీ ఆ నది చాలా వేగంగా ప్రవహిస్తూ ఉండడంతో అందులో ప్రయాణం చేయడం కొంచెం ప్రమాదమే. అయినప్పటికీ అంత అందమైన జలపాతాన్ని చూడాలంటే కొంచెం సాహసం చేయక తప్పదు మరి అని అంటాడు. వాళ్ళ మాటలు విన్న చింటూ వాళ్ళ అమ్మమ్మ, జలపాతం వద్దు, ఏమీ వద్దు, ఇంట్లోనే ఉండండి, ఆ నది చాలా ప్రమాదమైనది అని చెబుతుంది. కానీ చింటూ దానికి ఒప్పుకోడు. జలపాతాన్ని చూసి తీరాల్సిందే అని మారం చేస్తాడు. చివరికి చింటూ మాటే నెగ్గుతుంది. మరుసటి రోజు తాత మరియు మనవడు కలిసి జలపాతాన్ని చూడడానికి బయలుదేరుతారు. తాత మరియు చింటూ ఇద్దరు నది దగ్గరికి చేరుకుంటారు. అక్కడ 2 పడవలు ఉంటాయి. ఆ పడవ నడిపేవారు ప్రయాణికులను ఆకర్షించడానికి తమ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అందులో ఒక వ్యక్తి, నేను గజ ఈతగాణ్ణి, ఎంతటి ప్రమాదకరమైన నదినైనా ఒక్క క్షణంలో ఈదేస్తాను అని అంటాడు. ఇంకొక వ్యక్తి, నేను పడవను జాగ్రత్తగా నడిపి మీకు జలపాతం చూపించి క్షేమంగా తీసుకొని వస్తా అని చెబుతాడు. అప్పుడు చింటూ, తాతయ్య, ఈ గజ ఈతగాడి పడవ ఎక్కేద్దాం, ఇతనికి ఈత బాగా వచ్చంటున్నాడు కదా అని అంటాడు. అప్పుడు తాత, వద్దు, వేరొక వ్యక్తి పడవ ఎక్కుదాం అని జాగ్రత్తగా తీసుకొని వస్తా అని చెప్పిన వ్యక్తి పడవ ఎక్కుతారు. చింటూకి ఏమీ అర్థం కాదు. మనసులో, ఏంటి ఈ పిచ్చి తాత, ఈదడం కూడా రాని వ్యక్తి పడవ ఎక్కించాడు, ఒకవేళ పడవ మునిగిపోతే ఎవరికీ ఈత రాదు, అందరం పోతాం
అని అనుకుని వాళ్ళ తాతయ్యతో, ఏంటి తాత నువ్వు ఈ నదేమో ప్రమాదకరమైందంటున్నావు, ఈత కూడా రాని వ్యక్తి పడవ ఎక్కించి కూర్చోబెట్టావు అని అడుగుతాడు. అప్పుడు తాత నవ్వుతూ, అది కాదురా చింటూ, ఆ గజ ఈతగాడి పడవ ఎక్కామనుకో, వాడికి ఈత వచ్చు అనే గర్వంతో వేగంగా నడుపుతాడు. ప్రమాదం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ప్రమాదం జరిగినా వాడు ఈదుకుంటూ బాగానే వెళ్ళిపోతాడు. మరి మనమో, అదే ఈత రానివాడు, వాడికి కూడా ఈత రాదు కాబట్టి జాగ్రత్తగా మనకి జలపాతం చూపించి తీసుకొని వస్తాడు అని చెబుతాడు. అది విన్న చింటూ, అమ్మో, ఏదో అనుకున్నా గానీ మా తాతకి బుర్ర బాగానే పనిచేస్తుంది అని అనుకుని, నువ్వు గ్రేట్ తాత అని చెబుతాడు. ఇద్దరూ కలిసి వాళ్ళు అనుకున్నట్టుగానే జాగ్రత్తగా ఆ జలపాతాన్ని చేరుకుంటారు. అక్కడ కొద్దిసేపు ఆనందంగా గడిపి ఇంటికి తిరిగి వస్తారు. ఈ విధంగా మన జీవితంలో ప్రమాదకరమైన ప్రయాణాన్ని ప్రారంభించే ముందు మనం వెళ్ళే మార్గాన్ని బాగా ఆలోచించి ఎంపిక చేసుకోవాలనే విషయాన్ని జీవితంలో ఎంతో అనుభవం కలిగిన తాత తన మనవడికి నేర్పుతాడు. ఇంతటితో ఈ కథ ముగుస్తుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే మీరు కూడా ఈ కథలో తాత చెప్పిన విషయాన్ని గుర్తుంచుకొని మీ జీవితంలో కొత్త మార్గాలను ఎంచుకునేటప్పుడు ఆలోచించి ఎంపిక చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ కథను లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులకు షేర్ చేయండి. అమ్మా కథ చెప్పు ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి మునుపటి వీడియోస్ అన్ని చూసి ఆనందించండి. మరొక వీడియోలో ఇంకొక మంచి కథతో మళ్ళీ వస్తా. అప్పటి వరకు ఆనందంగా ఉండండి. ఉంటా మరి.